బైబిల్ సత్యాలు ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభములు. హీరో అంటే సాధారణంగా కథలో ప్రధాన పాత్రధారి, ప్రతి సీన్ను నడిపించేవాడు, ప్రతి సమస్య కష్టాన్ని ఎదుర్కొని ప్రేక్షకులను ఆకర్షించే వ్యక్తి. హీరో అనే పదానికి అసలు డెఫినేషన్ ఏంటి? దీని అర్థం ధైర్యవంతుడు, బలవంతుడు, ఘనత గల వ్యక్తి అని అర్థం. కానీ అసలు నిజమైన హీరో ఎవరు అనేది మనిషి నటన బలంతో, ఫ్యాషన్ కోరికలతో కుటుంబాన్ని పక్కన పెట్టి తల్లిదండ్రులకు కుటుంబాన్ని దూరం చేసి లేనిపోని కట్టుకథలన్నీ అల్లి దాన్ని సినిమాలా తీసేదే. యవనస్తులు, పెద్దవాళ్లను, మనలాంటి సాటి మనుషులను హీరోలుగా, యాక్టర్స్గా చూపించి సినిమా ద్వారా వచ్చిన డబ్బు చేసుకోవడం నిజమైన హీరోతనం కాదు. హీరో అంటే లోకపు సినిమాలు కాదు, లోకపు ఆశలు కాదు, లోకపు పొగడ్తలు అసలే కాదు. హీరో అనే పదానికి మూలం గ్రీకు భాషలో ఉంది. గ్రీకు పదం హీరోస్ నుండి వచ్చింది. అసలు అర్థం సాహసం, శౌర్యం, బలము, ధైర్యం కలిగిన వ్యక్తి. గ్రీకు సాహిత్యంలో ప్రత్యేక బలం పొందినవాడు, ప్రజల కోసం గొప్ప పనులు చేసినవాడు, రక్షకుడిలా నిలిచినవాడు అని అర్థం. తర్వాత ఇంగ్లీష్ వర్డ్లలో అర్థం ఒక వ్యక్తి ధైర్యము, త్యాగం, గొప్ప పనులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడినవాడు లేదా ప్రేరణనిచ్చినవాడు అనే అర్థం. అందువల్ల బైబిల్లోని యేసుక్రీస్తు చేసిన పనులు, మన కొరకు ప్రాణం అర్పించడం, పాపంపై గెలవడం, శాశ్వత జీవం ఇవ్వడం, ఇవన్నీ అసలు హీరో అనే పదానికి అసలైన నిర్వచనం. అందుకే నిజమైన హీరో యేసుక్రీస్తు. ఆయన జీవితం, ఆయన త్యాగం, ఆయన పరమ ప్రేమ, మన కోసం చేసిన రక్షణ, సత్యం, ధైర్యం, శాశ్వత జీవితం, శాంతి, ఆశ చూపించే వ్యక్తి. యేసుక్రీస్తు హీరో ఎందుకు అంటే ఆయన కథలో ప్రధాన పాత్రధారి, ధైర్యవంతుడు, పాపం నుండి, సాతాను కష్టాలన్నిటినీ ఎదుర్కొని మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రతి హృదయానికి రక్షణ, శాంతి, ఆశ, శాశ్వత జీవితం అందించాడు. ఇది నిజమైన శాశ్వత హీరో లక్షణాలు. సినిమాలో హీరోలతో పోల్చలేనివి. లోకప్ సినిమాలు ఎఫెక్ట్స్, యాక్షన్, డ్రామా, ప్రేమ, సస్పెన్స్, సంగీతం, డైలాగ్స్ మాత్రమే ఇవ్వడంతో భయం, అసంతృప్తి, కోపం, మాయ, పాప ప్రభావం, లోపం, ఆందోళనలు మనుషుల మీద ప్రభావం పెరుగుతాయి. కానీ దేవుడు డైరెక్ట్ చేసిన యేసుక్రీస్తు హీరోగా ఉన్న సినిమా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సృష్టి సౌందర్యము, జీవులు, ప్రకృతి, మనిషి సృష్టి, పాప ప్రవేశం, సాతాను ప్రయత్నాలు చూపిస్తూ ఉన్న యేసుక్రీస్తు ధైర్యంగా, శిశువుగా, పరమ ప్రేమతో, సత్యంతో ప్రతి అవరోధాన్ని అధిగమించి శిలువపై రక్తం, బాధలను భరించి మన పాపాల నుండి మనల్ని రక్షించాడు. అనేక అవమానాలు, ద్రోహాలు, కష్టాలను ఎదుర్కొని ప్రతి హృదయంలో ఆశ, రక్షణ, జీవం, ధైర్యం, శాంతి, సత్యం, పరమ ప్రేమ నింపుతూ ఆయన చనిపోయిన 3వ రోజున సజీవముగా పునరుత్థానమయ్యి ఖాళీగా సమాధి చూపిస్తూ ప్రకాశవంతమైన దేవదూతల సన్నిధిలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చునున్నాడు. శిశువులకు ధైర్యం చూపిస్తూ, సువార్త వ్యాప్తి చేపిస్తూ, సాతాను యొక్క ప్రయత్నాలు, మాయలు, పరీక్షలు ఉన్న చివరలో ప్రతి హృదయంలో ఆశ, రక్షణ, జీవం, కొత్త ఆకాశం, కొత్త భూమి, పాపం, బాధలు, సాతాను ప్రభావం పూర్తిగా తొలగించి పరమ ప్రేమ, శాశ్వత జీవితం, నిజమైన సంతోషం, నిత్య జీవం అందించడం. కాబట్టి అసలు హీరో మనిషి నటన బలంతో, ఫ్యాషన్, గ్లామర్ కోరికలతో కుటుంబాన్ని పక్కన పెట్టడం, తల్లిదండ్రులను దూరం చేయడం కాదు. యేసుక్రీస్తు ఆయన జీవితం, ఆయన త్యాగం, ఆయన ప్రేమ, మన కోసం చేసిన రక్షణ, జీవితం చూపే ఒక శాశ్వత వినసొంపు థ్రిల్లింగ్ సూపర్ సినిమాటిక్ రియల్ స్టోరీ. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. సినిమాల్లో హీరో అనేది కథలో సృష్టించిన ప్రధాన పాత్ర. సమస్యలను ఎదుర్కొని సమస్యలను పరిష్కరిస్తాడు. అలాగే యేసుక్రీస్తు మన జీవితంలో ప్రధాన పాత్రధారి. యేసుక్రీస్తు భయంకర పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలిచాడు. పరిపూర్ణ ప్రేమ, సత్యం, పరమ న్యాయం కోసం. నిజమైన శాశ్వత హీరో యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన
శక్తివంతమైన శాశ్వత హీరో. ఒకవేళ నీ జీవితంలో యేసుక్రీస్తు నిజమైన హీరో అని ఒకవేళ నీవు నమ్మినట్లయితే ఆయనే నిజమైన హీరో అని కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.